రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నియమించారు. రాజ్యాంగ సభ్యులుగా అల్లాడి కృష్ణస్వామి అయ్యార్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఎం గోపాలస్వామి, కేఎం మున్షి, మహమ్మద్ సాదుల్లా, బిఎల్ మిఠల్, అబ్దుల్ ఖాదిర్ మొహమ్మద్ షేక్, డిపి ఖైతాన్, సయ్యద్ అబ్దుల్ రౌఫ్, చౌదరి ఆబిద్ హుస్సేన్ రాజ్యాంగ సభ్యులుగా నియమించబడ్డారు. 1949 రాజ్యాంగ సభ సభ్యుల జాబితా ప్రకారం 12% ముస్లిం సభ్యులు చట్టసభ సభ్యులుగా ఉన్నారు. అంటే మొత్తం 302 సభ్యులలో 35 మంది ముస్లిం సభ్యులు ఉన్నారు. ఆనాడు జై హింద్ అనే నినాదం ఇచ్చింది ముస్లింలు, క్విట్ ఇండియా నినాదం ఇచ్చింది ముస్లింలు, ఇన్ఖిలాబ్ జిందాబాద్ అనే నినాదం ఇచ్చింది ముస్లింలు, మాదరే వతన్ భారత్ కి జై అనే నినాదం ఇచ్చింది ముస్లింలు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1929లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఖుదాయే ఖిద్మత్గార్ అనే మూమెంట్ను ఆయన ప్రారంభించారు. మీ అందరికీ ముందస్తుగా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా భారతవని ఎల్లప్పుడూ శాంతి సామరస్యాలతో వికసించాలని ఆ దైవానికి ప్రార్థన చేసుకుంటున్నాను. గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే జనవరి 26న మనం ఎందుకు జరుపుకుంటామో తెలుసా? ఈ ప్రశ్నలకు చాలామంది చెప్పే సమాధానం ఏంటంటే 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది కాబట్టి 26 జనవరి రిపబ్లిక్ డే జరుపుకుంటామని అంటూ ఉంటారు. ఇది నిజమైనప్పటికీ అసలు కారణం వేరు. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించారు. అయితే రాజ్యాంగాన్ని అమలు చేసే తేదీకి ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో జనవరి 26ని ఎంపిక చేశారు. ఇంకా రిపబ్లిక్ డే గణతంత్ర వేడుకలను ఎలా సెలబ్రేట్ చేస్తారు? అసలు ఆ రోజు ప్రత్యేకత ఏమిటి? మన రాజ్యాంగాన్ని ఎలా రూపొందించారు? రాజ్యాంగ ఏర్పాటులో ముస్లింల పాత్ర ఏమైనా ఉందా అనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం మరియు ప్రజలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. రిపబ్లిక్ డే రోజున దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాజ్పథ్ దగ్గర ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఉపరాష్ట్రపతి, భారత ప్రధాని మరియు పలువురు కేంద్ర మంత్రులు, విదేశీ దౌత్యవేత్తలు, విదేశీ అతిథులు ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా నిర్వహించే పరేడ్కు ఎంతో ప్రత్యేకత కూడా ఉంటుంది. దేశ త్రివిధ దళాలు శక్తి సామర్థ్యాలు, ఆయుధ సంపత్తిని పరేడ్లో ప్రదర్శిస్తారు. భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలతో కూడిన భారత్లోని భిన్నత్వంలో ఏకత్వానికి ఈ పరేడ్ ప్రతిబింబంగా ఉంటుంది. పరేడ్లో పాల్గొనే వివిధ రాష్ట్రాల కళాకారులు, శకటాలు తమ సాంస్కృతిక వైభవాన్ని చాటుతాయి. రిపబ్లిక్ డే సందర్భంగా పలు పాఠశాలలు, కళాశాలలు విద్యార్థుల్లో దేశం పట్ల అభిమానాన్ని పెంపొందించేలా వ్యాసరచన వంటి ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. రిపబ్లిక్ డే రోజున దేశ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించిన వారికి, వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి రాష్ట్రపతి పద్మ అవార్డులను అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. ప్రారంభంలో గణతంత్ర వేడుకలను 3 రోజులు జరిపారు. అప్పటి నుండే భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగరవేయడం, ఇంకా 1976 నుండి ఏదో ఒక దేశం నుండి ప్రముఖులను గణతంత్ర దినోత్సవం రోజున ఆహ్వానించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. రాష్ట్రంలో గవర్నర్లు ఈరోజు జాతీయ జెండాను ఎగరవేస్తారు. అయితే 2007లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు రష్యా అధ్యక్షుడు పుతిన్, 2015లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. 2024 రిపబ్లిక్ డే వేడుకలను ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే మనకు స్వాతంత్రం వచ్చాక కూడా గణతంత్రం అవసరం ఎందుకు ఏర్పడింది? అసలు ఆ రోజు ప్రత్యేకత ఏమిటి? మన రాజ్యాంగాన్ని ఎలా రూపొందించారు అనే విషయాలు మనం ఇప్పుడు పరిశీలించినట్లయితే, వాస్తవానికి బ్రిటిష్ వారు బిజినెస్ చేయడం కోసం మన భారతదేశానికి వచ్చారు. అప్పటి మన దేశ పరిస్థితులను వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని, దేశంలో ఉన్నటువంటి అనైక్యతను అవకాశంగా మార్చుకొని అనేక రాజ్యాలు, సంస్థాలుగా ఉన్న భారతదేశాన్ని విభజించు పాలించు అనే విధానాన్ని పాటించి అధికారం తమ చేతుల్లోకి తీసుకున్నారు. దాదాపు 2 శతాబ్దాలకు పైగా ఆంగ్లేయుల పాలనలో ఉన్న భారతదేశానికి సుదీర్ఘ పోరాటం తర్వాత 1947లో స్వాతంత్రం లభించింది. దేశ స్వాతంత్రం కోసం వేలాది మంది ధనమాన ప్రాణాలను త్యాగం చేశారు. అహింస అనే ఆయుధంతో భారతీయులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన గాంధీ జాతీయ ఉద్యమాన్ని కొన్ని కొత్త విధానాలతో నడిపించారు. ఈ విధంగా 1947 ఆగస్టు 15న మనకు కేవలం స్వాతంత్రం మాత్రమే లభించింది. కానీ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం మాత్రం మనకు రాలేదు. అప్పటిదాకా కేవలం రాజకీయ ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు, సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా ఏం కాదు అనే రాజకీయ నేతల వైఖరిని జలియన్ వాలా బాగ్ ఉదంతం ఒక్కసారిగా కళ్ళు తెరిపించింది. అందుకే లాహోర్ వేదికగా
1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల స్వాతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. 1930 సంవత్సరంలో జనవరి 26వ తేదీని పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా జరుపుకునేవారు. అంటే ఆ రోజున భారతదేశం పూర్తి స్వేచ్ఛ కోసం పోరాడడానికి నిర్ణయించుకున్న రోజు. ఈ విధంగా దేశాన్ని నడిపించడానికి లీడర్లు ఉన్నారు, కానీ సరైన విధి విధానాలు లేవు. ఎటు చూసిన బ్రిటిష్ వారి చట్టాలే అమల్లో ఉన్నాయి. భారత ప్రభుత్వ చట్టం 1935 అప్పటి వరకు అమల్లో ఉంది. అందుకే మనల్ని మనం పాలించుకునే విధంగా, ప్రభుత్వ నిర్మాణం బలంగా ఉండే విధంగా, దిశానిర్దేశం చేసే విధంగా దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేశారు. 1946 డిసెంబర్లో మొదటి రాజ్యాంగ సభ జరిగింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. 1947 ఆగస్టు 29వ రోజు రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించారు. రాజ్యాంగ సభ్యులుగా అల్లాడి కృష్ణస్వామి అయ్యార్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఎం గోపాలస్వామి, కేఎం మున్షి, మహమ్మద్ సాదుల్లా, బిఎల్ మిఠల్, అబ్దుల్ ఖాదిర్ మొహమ్మద్ షేక్, డిపి ఖైతాన్, సయ్యద్ అబ్దుల్ రౌఫ్, చౌదరి ఆబిద్ హుస్సేన్ రాజ్యాంగ సభ్యులుగా నియమించబడ్డారు. 1949 రాజ్యాంగ సభ సభ్యుల జాబితా ప్రకారం 12% ముస్లిం సభ్యులు చట్టసభ సభ్యులుగా ఉన్నారు. అంటే మొత్తం 302 సభ్యులలో 35 మంది ముస్లిం సభ్యులు ఉన్నారు. రాజ్యాంగ రచనకు ఎంతో మంది మేధావులు ఆస్ట్రేలియా, రష్యా, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, కెనడా, బ్రిటన్, అమెరికా వంటి వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి అక్కడి న్యాయమూర్తులు, పరిశోధకులు, అధికారులతో చర్చించి ప్రజాస్వామ్య విధానంలో మన రాజ్యాంగాన్ని రూపొందించారు. స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ సభ 11 సార్లు 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాయటానికే పట్టింది. అంబేద్కర్ పర్యవేక్షణలో పూర్తయిన రాజ్యాంగం అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26వ తేదీని రాజ్యాంగ పరిషత్ సభలో ఆమోదించింది. రాజ్యాంగ రచనకు మొత్తం 64 లక్షల రూపాయలు ఖర్చయింది. జనవరి 26, 1950 నుంచి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయింది. ఆ రోజున భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారమైనప్పటికీ అందులోని అనేక అంశాలను ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తర్వాత భారత పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలు నడిపించడానికి, స్వాతంత్ర పోరాట ఆశయాలు నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా చరిత్రకు ఎక్కింది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26నే ఆమోదించారు. కానీ 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. 1930 సంవత్సరంలో జనవరి 26వ తేదీన పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా జరుపుకునేవారు. అంటే ఆ రోజున భారతదేశం పూర్తి స్వేచ్ఛ కోసం పోరాడాన్ని నిర్ణయించుకున్న రోజు. ఈ విధంగా అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న ఉద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన 1949లో పూర్తయినా కానీ మరో 2 నెలలు ఆగి 1950 జనవరి 26వ తేదీ ఉదయం 10 గంటల 18 నిమిషాలకు అమలులోకి తెచ్చారు. ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది. ఈ విధంగా రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభ తాత్కాలిక పార్లమెంటుకు సమర్పించగా దాదాపు 2 ఏళ్ల పాటు 308 మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు. దానిని ఇంగ్లీష్, హిందీ భాషలలో చేతి రాతతో తయారు చేసి 1950 జనవరి 24న సంతకాలు చేసి ఖరారు చేశారు. అలా తయారైన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే భారత గణతంత్ర దినం. భారత రాజ్యాంగం ప్రతులు ఇంగ్లీష్లో ఒకటి, హిందీలో ఒకటి రాయబడింది. ఈ 2 రాజ్యాంగ ప్రతులు భారత పార్లమెంటులోని గ్రంథాలయంలో హీలియం వాయువుతో నింపిన ఒక ప్రత్యేకమైన కేసులో భద్రపరచబడ్డాయి. బయటి వాతావరణంలో పేపర్ గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిపి పాడైపోతుంది. అదే హీలియం వాయువు పేపర్తో ఎలాంటి చర్య జరపదు, కాబట్టి పేపర్ పాడవకుండా ఉంటుంది. అందుకే రాజ్యాంగ ప్రతుల్ని హీలియం నింపిన కేసులో
ఉంచడం జరిగింది. ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండానే భారత రాజ్యాంగాన్ని ప్రేమ్ బిహారీ నారాయణ రైస్దా అందంగా చేతితో ఇంగ్లీష్లో రాశారు. మన రాజ్యాంగం చేతి రాతతో రాయబడి అన్ని ప్రపంచ దేశాల కంటే కూడా పెద్ద రాజ్యాంగంగా గుర్తింపు పొందింది. భారత రాజ్యాంగం సర్వే ఆఫ్ ఇండియా వారిచే ఫోటోలిథోగ్రఫీ అనే పద్ధతిలో రూపొందించబడి డెహ్రాడూన్లో పబ్లిష్ చేయబడింది. తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్తో సహా రాజ్యాంగ రూపకర్తలు అందరూ దానిపై సంతకాలు చేశారు. మొదట రాజ్యాంగంలో 8 షెడ్యూల్లో మాత్రమే ఉండేవి. 8వ షెడ్యూల్ కింద నుండి రాజ్యాంగ రూపకర్తలు సంతకాలు చేశారు. ఈ విధంగా మొదటి గణతంత్ర దినోత్సవ సమయంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతిగా ఉన్నారు. రాజ్యాంగం అమలైన తర్వాత ఆయన పాత పార్లమెంట్ దర్బార్ హాల్లో రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్ వరకు 5 మైళ్ళ పొడవున సాగిన పరేడ్ తర్వాత ఆయన ఇర్విన్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు. విదేశీ పాలన పూర్తిగా అంతరించి అధికారాన్ని అప్పగించిన గుర్తులే రిపబ్లిక్ డే. స్వతంత్ర దేశంగా పురుడు పోసుకొని ప్రపంచ దేశాల కూటమిలో సంపూర్ణ స్వతంత్ర దేశంగా భారత్ చేరింది. అయితే దీని ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక సాధారణ సెలవు రోజు. సరదాగా ఇంటి పట్టున ఉంటూ సినిమాలు, షికార్లు, షాపింగ్లతోనూ కాలక్షేపం చేస్తారు. కానీ దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న గొప్ప వ్యక్తులను ఈరోజు ఎంతమంది స్మరిస్తున్నారు? దేశ స్వాతంత్రం మీద నేటి యువతకి ఎంత అవగాహన ఉంది అన్న అంశాలపై ఎవరైనా సర్వే నిర్వహిస్తే సిగ్గుతో తలదించుకునే విషయాలు బయటపడతాయి. మరోవైపు ముస్లిం స్వాతంత్ర సమరయోధుల ప్రస్తావనను పూర్తిగా మరుగుపరచడం జరిగింది. ఆనాడు జై హింద్ అనే నినాదం ఇచ్చింది ముస్లింలు, క్విట్ ఇండియా నినాదం ఇచ్చింది ముస్లింలు, ఇన్ఖిలాబ్ జిందాబాద్ అనే నినాదం ఇచ్చింది ముస్లింలు, మాదరే వతన్ భారత్ కి జై అనే నినాదం ఇచ్చింది ముస్లింలు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ 1929లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఖుదాయే ఖిద్మత్ గార్ అనే మూమెంట్ను ఆయన ప్రారంభించారు. శ్రీ పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ప్రముఖ జర్నలిస్ట్ ఖుష్వంత్ సింగ్ ఏమన్నారంటే, భారత స్వాతంత్ర సమరయోధులలో 65% మంది ముస్లింలే. భారత స్వాతంత్రం ముస్లింల రక్తంతో రాయబడింది. భారత స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిపై మొట్టమొదటిగా కదం తొక్కినది హైదర్ అలీ మరియు అతని కుమారుడు టిప్పు సుల్తాన్. 1780 మరియు 1790లోనే ఈ తండ్రి కుమారులు ఇద్దరు బ్రిటిష్ వారిపై జరిగిన యుద్ధాల్లో భారత చరిత్రలోనే తొలిసారిగా ఇనుముతో తయారైన మైసూరియన్ రాకెట్లు మరియు ఇనుప గుండు తోపులను విజయవంతంగా ప్రయోగించారు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన ముస్లింలు ఎంతో మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలా 1757 ప్లాసీలో బ్రిటిషర్లకు ఎదురు తిరిగి ప్రాణాలు అర్పించేసిన మొట్టమొదటి రెబలియన్. 1831లోనే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని భారతదేశంలో ఉన్న మదర్సాలలోని ఉలమాలందరూ నిర్ణయించుకున్నారు. 1856లో ఆల్ ఇండియా ముస్లిం ధార్మిక పండితుల మీటింగ్ కూడా జరిగింది. మదర్సా ముస్లిం పండితులు తమకు ఎదురు తిరుగుతున్నారన్న నేపంతో బ్రిటిష్ ప్రభుత్వం 1864 నుండి 1867 మధ్య ఢిల్లీలోని చాందినీ చౌక్ నుండి ఖైబర్ వరకు అక్షరాల 14,000 మంది ముస్లిం పండితులను చెట్లకు ఉరేసి వేలాడదీసి చంపారు. ఉలెమాల తల వేలాడబడిన చెట్టు ఒక్కడి కూడా మిగిలేదు. 27 ఏళ్ల వయసులోనే దేశం కోసం ఉరితాడును సంతోషంగా స్వీకరిస్తూ అష్ఫాకుల్లా ఖాన్ చెప్పిన మాటలు, నా మాతృభూమి సర్వదా భోగ భాగ్యాలలో విలసిల్లాలి, నా హిందుస్థాన్కు స్వేచ్ఛ లభిస్తుంది, చాలా త్వరగా బానిసత్వ సంఖ్యలు తెగిపోతాయి. అష్ఫాకుల్లా ఖాన్ చనిపోయే ముందు చివరిగా కోరిన కోరిక ఏంటో తెలుసా? రఖదో కోయి జరాసి హాఖై వతన్ కఫన్ మే, నేను చనిపోయిన తర్వాత ఎవరైనా నా శవవస్త్రంలో నేను పుట్టిన నా మాతృభూమి నేల మట్టిని పెట్టి నన్ను సమాధి చేయండి అన్నారు. ఇలా ఎంతోమంది ముస్లిం స్వాతంత్ర సమరయోధులు ఆనాటి హిందూ స్వాతంత్ర సమరయోధులతో కలిసి దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. కాబట్టి ఈరోజు మనం స్వేచ్ఛగా మన భారతదేశంలో జీవితం గడుపుతున్నాం. ఆనాడు హిందూ ముస్లింల యొక్క ఐక్యమత్యమే బ్రిటిష్ వారిపై ఎదురు లేని పోరాటంగా నిలిచింది. ఈనాడు కూడా హిందూ ముస్లింలు ఐక్యమత్యంగా ఉంటేనే మన భారతదేశంలో పెరుగుతున్న మతోన్మాద అరాచక శక్తుల్ని మనం కూకటి వేళ్లతో పెకిలించవచ్చు. హిందూ ముస్లింలు ఈ భారతదేశానికి 2 కళ్ళ లాంటి వారు. హిందూ ముస్లింలు కలిసి ఉంటేనే మన భారతదేశాన్ని అభివృద్ధి వైపునకు నడిపించవచ్చు మరియు ప్రపంచ దేశాల్లోని మన భారతదేశాన్ని ఒక ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దవచ్చు. ఓ అల్లాహ్, నా ఈ దేశాన్ని మతోన్మాదము నుండి, మారణ హోమము నుండి, మానవత్వం మరిచిన మృగాల నుండి, నరరూప రాక్షసుల నుండి నా ఈ దేశాన్ని కాపాడు. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే ఓడిపోతారు. ఐక్యమత్యమే మహాబలం. జై హింద్.
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.